రతన్ బోర్ కొడుతుంది, ఎక్కడికైనా వెళ్దామా? తిరిగే కాళ్ళు తిట్టే నోరు ఊరికే ఉండదని మా నాన్నమ్మ ఎప్పుడో చెప్పింది. ఏంటి ఇప్పుడు నువ్వు నన్ను బయటకు తీసుకెళ్ళవా? నీ డ్రెస్ ఉందే మా నాన్న లాంటి రాజకీయ నాయకులు మాట్లాడే స్పీచ్ లాంటిది. అంతా అర్థమైనట్టే ఉంటుంది కానీ అసలు విషయం మాత్రం అర్థం కాదు. అంతా చూపించినట్టే ఉంటుంది కానీ అసలు విషయం మాత్రం దాచేస్తుంది. ఆగు, ఎవరో వెళ్ళి చూడు. పేపరోడో పాలోడో అయి ఉంటాడు. ఎవరో వెళ్ళి చూడు రతన్, ప్లీజ్. కేబుల్ అయితే మాత్రం వాడు కేబుల్ కట్ చేసి వస్తాడు. హాయ్. ఓ నువ్వా? ఒక్క 5 minutes ప్లీజ్. ఐల్ బి బ్యాక్. రతన్ రతన్ ఎవరు లేరులే. ఇదిగో. థ్యాంక్ యూ. ఏడి మీ సీఎం సన్? వాళ్ళ నాన్నేదో పనుందంటే బయటకు వెళ్ళాడు. మగాడు ఇంట్లో ఉన్నంత వరకే మనవాడు. బయటికి వెళ్తే వాడి చూపుని కంట్రోల్ చేయలేం, చేతిని కంట్రోల్ చేయలేం. నీకన్నా ముందు నుంచి వాడు నాకు తెలుసు. వాడికున్న ఎఫైర్స్లో నువ్వు కూడా ఒక ఎఫ్ఐఆర్ అయిపోకూడదని చెప్తున్నా. అలా ఏం లేదే. ఈ రోజుల్లో చాలామంది చాలా ఎఫర్ట్స్ మెయింటైన్ చేస్తారు, కానీ కొందరికే కనెక్ట్ అవుతారు, ప్రేమిస్తారు. వాడికి నేను కనెక్ట్ అయ్యానని నాకు అర్థమవుతోంది. రతన్కి బాగా దగ్గరైన నేహ హాస్పిటల్కి వెళ్ళడం మానేసి టైంపాస్ కోసం ఇంట్లోనే ట్యూషన్స్ చెప్పడం స్టార్ట్ చేసింది. 1, 10, 100, 1000, 10,000, 1 lakh, 10 lakhs. ఓకే, మీరు వెళ్ళండి. సరే మేడం. రేపు సెలవే కదా, అవును మేడం. హోంవర్క్ చేసుకొని రండి. అలాగే మేడం. మీ డాడీ ఎందుకు పిలిచారు? ఏం లేదు, ఏదో 5 కోట్ల ల్యాండ్ ఒకటి నా పేరు మీద రిజిస్టర్ చేయాలంటే వెళ్ళి సంతకం పెట్టొచ్చా. ఎలక్షన్ టైం కదా, ఇప్పుడు ల్యాండ్ ఎందుకు కొన్నారు? కొన్నది కాదు, ఎవడికో సీట్ కన్ఫర్మ్ చేసుంటాడు,